హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఏ రోజున వస్తుంది అంటే మనకి ఈ మధ్య తిథులన్నీ కూడా 2 రోజులు వస్తున్నాయండి. కాబట్టి ఏ రోజున వైకుంఠ ఏకాదశిని మనం జరుపుకోవాలి, అలాగే ఇంకా వైకుంఠ ఏకాదశి ఈ ఉత్తర ద్వార దర్శనం ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీరు ఎవరైనా చూసి ఉండకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి పూజను ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి. ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసేసి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో కూడా వస్తుంది. మనకు ఏకాదశి తిథి అనేది జనవరి 2025వ సంవత్సరము జనవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12:22 నుంచి జనవరి 10వ తారీఖు ఉదయం 10:19 వరకు ఉంది. అయితే మన హిందూ కాలమాన ప్రకారం మనము ఏ తిథినైనా కూడా ఉదయము సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే రోజంతా కూడా పరిగణిస్తూ ఉంటాము. కాబట్టి జనవరి 9వ తారీఖున ఉదయం సూర్యోదయానికి ఏకాదశి తిథి లేనందున, అలాగే జనవరి 10వ తారీఖు ఉదయం 10 గంటల వరకే ఉన్నా కూడా సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉన్నందువలన మనము జనవరి 10వ తారీఖు మొత్తం అంతా ఆ రోజంతా కూడా మనము ఈ ముక్కోటి ఏకాదశి పండుగను అనేది జరుపుకోవచ్చండి. అయితే మనము ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పూజనైతే జనవరి 10వ తారీఖు ఉదయము 10:19 లోపు పూజనైతే చేసుకోవచ్చు. అలాగే మనం ఉత్తర ద్వార దర్శనం అనేది గుడికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం కదండి, అదైతే జనవరి 10వ తారీఖు 11 లోపు ఉదయము, లేదంటే సాయంత్రం 4 నుంచి 7 లోపు ఎప్పుడైనా కూడా మనము గుడికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో మొత్తం చూశారు కదండి. అలాగే నేను ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి పూజ విధానాన్ని నా ఛానల్లో వీడియో పెట్టానండి. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఆ లింక్ను కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.